వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్ కుల్కర్ణి. సౌత్ ఇండియన్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియన్ బ్యాంకుకు మొట్టికాయలు వేసింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పాటించినందుకు, బ్యాంకుల్లో కస్టమర్ సేవలపై నిబంధనలను పాటించినందుకు ఆర్బీఐ భారీ జరిమానాను విధించింది. సౌత్ ఇండియన్ బ్యాంకుపై 59.20 లక్షల భారీ జరిమానాను ఆర్బీఐ విధించింది. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. అయితే ఆర్బీఐకి ఇలాంటి జరిమానాలను విధించడం ఇదేమి కొత్త కాదు. సెప్టెంబర్ నెలలో అతిపెద్ద బ్యాంకుగా పిలువబడే హెచ్డిఎఫ్సి పై భారీ జరిమానాను విధించింది ఆర్బీఐ. నిబంధనలను పాటించని కారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంకుపై కూడా భారీ జరిమానాలు విధించింది ఆర్బీఐ. భారత్ లో చిన్న బ్యాంకు నుంచి పెద్ద బ్యాంకు వరకు ఏ బ్యాంక్ అయినా సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నడవకపోతే కొరడా జురిపిస్తాం, భారీ జరిమానా వేస్తాం, సరైన క్రమ పద్ధతిలో వాళ్లను దారికి తెస్తామని ఆర్బీఐ ఈ విషయం ద్వారా చెప్పకనే చెప్పుకొస్తుంది. ఎందుకంటే కస్టమర్ ప్రియారిటీ ఈజ్ నెంబర్ 1 గా భావించబడుతున్నటువంటి ఆర్బీఐ ఇలాంటి అతిక్రమణలకు తావు లేకుండా చూసుకుంటూ వస్తుంది. అయితే ఆర్బీఐ ఆదేశాలను పాటించినటువంటి ఏ బ్యాంకుకైనా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ కేరళలోని త్రిస్పూర్ కేంద్రంగా పనిచేస్తూ వస్తుంది. ఆర్బీఐ ఆదేశాలను, సంబంధిత కరెస్పాండెంట్ నిబంధనలను పాటించడం లేదని ఆర్బీఐ ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంకుపై మొట్టికాయలు వేసింది. ఎందుకంటే రూల్స్ అంటేనే ఆర్బీఐ, ఆర్బీఐ అంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో జరిమానా విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంటుంది ఆర్బీఐ. ఆర్బీఐ జారీ చేసినటువంటి నోటీసులను బేఖాతరు చేసిందని ఇప్పుడు తాజాగా భారీ జరిమానాను విధించింది ఆర్బీఐ. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ అని అందుకే అంటారు. అయితే విచారణ సమయంలో బ్యాంకు నియమాలను ఉల్లంఘించినట్టు స్పష్టంగా చెప్పుకొచ్చింది ఆర్బీఐ. అందుకోసమే ఈ పెనాల్టీని విధించినట్టు ఆర్బీఐ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ పిల్లవాడు క్రమశిక్షణ తప్పితే ఉపాధ్యాయుడు కొట్టినట్టు ఇక్కడ చిన్న బ్యాంకులు తప్పు చేసినా, చిన్న బ్యాంకులు నియమాలను పాటించకపోయినా పెద్ద బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ క్రమశిక్షణలో పెడుతుంది. ఇలాంటి జరిమానాలు వేసి వాళ్ళని మారుస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి జరిమానాలతో ప్రతి బ్యాంకు మారాలని, ప్రతి బ్యాంకు క్రమశిక్షణగా పనిచేయాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా బ్యాంకుని సర్వనాశనం చేస్తుందని ఆర్బీఐ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఆర్బీఐ డిసిషన్ పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.